గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తన పార్టీని ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇటీవల షర్మిలా గారికి పిసిసి అధ్యక్ష పదవిని ఇవ్వడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సాధిస్తుందా లేదా అన్నది ప్రజలను అడిగి తెలుసుకున్నాం. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందా అన్యాయం చేసిందా? కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. కాంగ్రెస్ పరిపాలించినప్పుడు కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసింది, దాంట్లో ఏమి డౌట్ లేదు. కాంగ్రెస్ వల్ల నష్టం వస్తుంది అని ఎవరు కూడా భావించడు. వేరే పార్టీలు అయితే ఒకరికి న్యాయం చేస్తాయి, ఒకరికి అన్యాయం చేస్తాయి అనుకుంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదండి, బాగానే ఉంది. పిసిసి అధ్యక్ష పదవి షర్మిలా గారికి ఇచ్చారుగా, దీనివల్ల కాంగ్రెస్ ఏమైనా లాభపడుతుందా? డెఫినెట్గా అండి. షర్మిలాకి వైఎస్ రాజశేఖర్ కుమార్తెగా మంచి గుర్తింపు ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆయన పార్టీ ఉనికిని కాపాడిన వ్యక్తిగా షర్మిలకు మంచి గుర్తింపు ఉంది. షర్మిల పగ్గాలు చేపట్టిన ద్వారా కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వస్తుంది, దీనికి ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రం రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే చెప్పలేమండి, ప్రస్తుతానికైతే ఏం లేదు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరొచ్చి పిసిసి పగ్గాలు తీసుకున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పురోగతి సాధించదు. దానికి వచ్చే కారణము రాష్ట్ర విభజనప్పుడు చేసిన తప్పులు ఇక్కడున్న ప్రజలు ఎవ్వరు కానీ మర్చిపోలేదు. ప్రత్యేక హోదాను చట్టం ప్రకారము చేయలేదు. దానివల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎటువంటి మనుగడ సాధించదు. కాంగ్రెస్ పార్టీ వల్ల రాష్ట్రానికి ఇప్పుడు జరిగిన మేలంటూ ఏమి లేదు. ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మళ్ళీ ఏం జరిగింది ఏం లేదు. ఆయన చేసిన మేలే కాంగ్రెస్ పార్టీకి కానీ మన రాష్ట్రానికి కానీ మంచి జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. రాష్ట్రాన్ని రెండుగా విభజించి తెలంగాణను ఏపీని రెండుగా విభజించి మన ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది. కావున కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో కోలుకునే పరిస్థితి లేదు. ఇంక రెండో విషయం ఏమంటే షర్మిల గారికి పిసిసి పదవి ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనావసరం చెందింది మన ఆంధ్రప్రదేశ్లో. మళ్ళా కోలుకునే పరిస్థితి లేదు. షర్మిల గారు వచ్చినా మరొకరు వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోలుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే. 175కు 170 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తారు. కాంగ్రెస్ పార్టీ 5 తర్వాత వచ్చి 2 రాష్ట్రాలు చేసి కొంచెం డ్యామేజ్ ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి షర్మిలా చేరిన వల్ల కాంగ్రెస్ పార్టీ మంచి జరుగుతుందని నేను అనుకుంటాను. కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో షర్మిలా గారికి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారని, అందుకు మన ఆంధ్రప్రదేశ్లో జరుగు దినాల్లో ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోన చంద్రబాబు నాయుడు గారి కుట్రలు కానీ, అదేవిధంగా ఇతరత్ర పార్టీల కుట్రలు కానీ, మన కాంగ్రెస్ పార్టీ కూడా దీంట్లో భాగమే. మన ఆంధ్రప్రదేశ్ని విడబెరికిన తర్వాత కాంగ్రెస్ ఆంధ్రాలోనే కనుమరుగు అయిపోయిందనే చెప్పుకోవచ్చు. షర్మిల వీళ్ళు ఏమంటే కుటుంబ రాజకీయాలు, మామూలుగా కుటుంబంలో కలహాలు లేపడము, ఇంతకుముందు కూడా వివేకానంద రెడ్డి గారిని లేపడం అది కూడా చూసేసినాము. ఇప్పుడు కూడా మన ఈమె షర్మిలమ్మ గారిని కూడా లేపుకొని వచ్చి పిసిసి పదవి ఇచ్చినా ఇక్కడ పండుకోండి, హాస్పిటల్లో పండుకోండి, పార్టీ మళ్ళీ నిద్రలేస్తుంది అనడము చాలా శోచనీయమైంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అతను రాజశేఖర రెడ్డి వారసుడుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఎనలేని సేవ చేసినటువంటి ముఖ్యమంత్రిగానే ఇతరులు కూడా 2024లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని గెలుస్తుందని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. సార్, ఏం పేరు సార్? నీ పేరు? సురేంద్ర అండి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందా, న్యాయం చేసిందా? అన్యాయం చేసిందండి. ఎట్లా అంటే రాష్ట్ర విభజన చేసింది ఆంధ్రప్రదేశ్కు. విభజన చేయడము, అందులో వచ్చేసి తర్వాత యువతలకు జాబ్స్ కానీ ప్రొవైడ్ చేయకపోవడము, తర్వాత వచ్చేసి ఇంకా ముస్లిమ్స్ కి వచ్చేసి వాళ్ళు సపోర్ట్ చేసి హిందువులకు వచ్చేసి అన్యాయం చేయడము, ఇంకా 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 వేరే ఇంకా
వేరే అనగారిన వర్గాలు వాడు జస్ట్ ఓట్ల పరంగా యూజ్ చేసుకోవడం కానీ వాళ్ళకి హెల్ప్ అయింది కానీ ఉం. జనాలకు మాత్రం ఏ హెల్ప్ అయింది లేదు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ, ఆమెకి నిన్న వచ్చేసి పిసిసి అధ్యక్షురాలు పదవి ఇచ్చినారు. ఉం. ఆమె చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ పార్టీ రాష్ట్ర విభజించడం వల్ల ఆల్రెడీ నష్టం జరిగిపోయింది కాంగ్రెస్ వల్ల. ఇప్పుడు వచ్చేసి షర్మిల వచ్చినా ఇంకోరు వచ్చినా ఎవరు వచ్చినా కానీ దీనివల్ల ఒరిగేది ఏమి ఉండదు. అంతో ఇంతో జస్ట్ ఓటు శాతం పెరగచ్చేమో కానీ ఏ ఉపయోగం ఉండదు. అయితే వైఎస్ఆర్ పార్టీ ఓటు చెల్లొచ్చా, తెలుగుదేశం ఓటు చెల్లొచ్చా? వైఎస్ఆర్సీపీ ఓటే ఖచ్చితంగా తెలుస్తుంది. టీడీపీ జనసేన ఓట్ల చీలే అవకాశాలు లేవు కదా. సార్ మీ పేరు ఏం పేరు? ఆంజనేయులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మన రాష్ట్రానికి న్యాయం చేసిందా, అన్యాయం చేసిందా? అన్యాయం చేసింది. వాళ్ళిద్దరు కమాండ్ మీద ఉన్నప్పుడు ఒక రకంగా చేసినారు. ఎవరెవరు? వైఎస్ఆర్ ఇద్దరు కలిసి. ఆ, ఇప్పుడు ఇడిపినాక వాళ్ళ అన్యాయంగానే ఇది చేసినారు. ఓటు నుంచి ఆ. కొంత ఇది చేసుకున్నారు. అట్లా చేసినారట. ఇప్పుడు షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినారనమాట. ఆ. ఆమె చేరడం వల్ల ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? కాంగ్రెస్ పార్టీకి ఒక రవ్వ ఓటు శాతం పెరుగుతుంది. ఆ, దానివల్ల ఒక రవ్వ మేలే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీగా ఆ. సీట్లు ఏమన్నా వచ్చాయా? రావచ్చు ఆ, కొన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకప్పుడు పుట్టినిల్లుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు ఊడగలతో సహా పెరికి పారేసినటువంటి చరిత్ర. అట్లాంటి ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం అనేది కాంగ్రెస్ పార్టీ కలలు కనాల్సిందే. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి అర్ధరాత్రి గాడి విడగొట్టినటువంటి సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పెద్దలు కానీ ఈ రాష్ట్రం ముఖం చూసేదానికి కూడా వాళ్ళకి అర్హత లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు నిరంతరం ప్రతి కుటుంబంలోని వ్యక్తులందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది సమాజంలో ప్రతి స్కీమును అందుబాటు సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి రాదు. ఒక రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారి బిడ్డగా ఆయన ఉనికిని సాటుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత చరిష్మా కానీ అంతటి అభిమానం కానీ మళ్ళీ ప్రజల్లో మిగిలినటువంటి వారి కుటుంబ సభ్యులు ఎవరు కానీ పొందలేరని తెలియజేయడం. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి న్యాయం చేసిందా, అన్యాయం చేసిందా? కాంగ్రెస్ పార్టీ అయితే రాష్ట్రానికి న్యాయమే చేసింది. కానీ విడగొట్టడం వల్ల కొద్దిగా రైతులు కాంగ్రెస్ పార్టీపై విధేయతను కోల్పోయారు. అంతే తప్పితే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని సంవత్సరాలు పాలించినా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీనే కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ప్రజలు సుభిక్షంగా నడిచారు. గత ప్రభుత్వము వచ్చిన దానివల్ల రైతులు, కర్షకులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడినారు తప్పితే కావాలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కావాలని కోరుకుంటున్నారు. కానీ గతంలో ఉన్న సిచ్యువేషన్ వల్ల, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ మరియు వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రంలో మనుగడ సాగిస్తున్నాయి తప్పితే కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా తక్కువగా ఉందని నా విన్నపం. షర్మిల గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు కదా, దీనివల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తిరిగి పూర్వవైభవం సాధిస్తుందా? మనుగడ ఉంటుంది. షర్మిల వాటికి రాజశేఖర రెడ్డి కుమార్తె కాబట్టి ఆమె గతంలో ప్రజల్లో సత్సంబంధాలు ఉన్నాయి. ఆమెకు ప్రజలతో మమేకం అవుతుంది. ప్రజలకు వివరంగా చెప్పగలదు. కాంగ్రెస్ పార్టీ చేసిన మేలుని, న్యాయాన్ని ప్రతి ఒక్కరికి వివరించగలదు. దాంతో కొంచెం మేలే జరుగుతుంది. కానీ ఏమంటే ఈ ఏడు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో మటుకు కొద్దిగా ఆమె ఉనికి కాపాడుకుంటుంది తప్పితే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఫుల్ఫిల్ మెజార్టీ వస్తుందనేది అది తప్పు.